కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. కృపాసత్య సంపన్నుడా, జీవము కలిగిన తండ్రి, వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల చేత మీరే తృప్తిపరచమని ప్రార్థిస్తూ, దేవ ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు వినుగాక అన్నారు. మీ ఆత్మ సంబంధమైన మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన బహిరంగ పరిచర్యలో ఆయన యెరూషలేములో కొన్ని అద్భుతాలు చేస్తూ వచ్చారు. మనం ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటిగా బెతెస్దా అనే కోనేటి దగ్గర దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచటం. ఆయన ఏ రోజును స్వస్థపరిచాడు అంటే, చెప్పండి, ఏ రోజును స్వస్థపరిచాడు అమ్మా? విశ్రాంతి దినమున. విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచిన కారణం చేత యూదులు యేసయ్యను ఏం చేస్తున్నారంటే హింసిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన విశ్రాంతి దినమున ఈ అద్భుతాన్ని చేయటం ద్వారా వారు ఏం చేయాలనుకున్నారంటే ఆయన్ని చంపాలనుకున్నారు. ఎవరిని చంపాలనుకున్నారు? యేసుక్రీస్తు వారిని చంపాలనుకున్నారు. యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మీద నేరారోపణ ఏంటంటే, మొదటి నేరారోపణ విశ్రాంతి దినమున స్వస్థపరచటం. రెండవ నేరారోపణ దేవునితో ఆయన ఎలా ఎంచుకున్నాడంటే సమానుడిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తూ వారికి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు అంటే, తండ్రి చిత్తం, తండ్రి ఏ చిత్తం చేస్తాడో కుమారుడు అదే చిత్తాన్ని చేస్తాడు. తండ్రి ఏ అద్భుతాలు చేయగలడో కుమారుడు కూడా అదే అద్భుతాలు చేస్తాడు. తండ్రి ఏ శక్తి కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అదే శక్తి కలిగి ఉన్నాడు. తండ్రి ఎలా తీర్పు తీర్చగలడో కుమారుడు కూడా అలాగే తీర్పు తీర్చగలడు. తండ్రిని మహిమపరచినట్లుగా మీరు కుమారుని మహిమపరచాలి అని మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు చెప్పిన తరువాత ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చంపాలి, లేకపోతే ఆయన్ని హింసించాలి అని అనుకున్నటువంటి వారితో యేసుక్రీస్తు వారు వారితో చెప్పిన మాటలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, ఇది ఒక కోర్టు అనుకుందాం. కోర్టులో ఒక న్యాయాధిపతి, న్యాయస్థానం ఉంది, న్యాయపీఠం అనుకుందాం. ఇప్పుడు వాది ప్రతివాది అంటే ఒక పక్క యూదులు ఉన్నారనుకుందాం, ఒక పక్క యేసుక్రీస్తు వారు ఉందాం అనుకుందాం. ఇక మిగతా వారందరూ కాంగ్రిగేషన్ కొంతమంది. ఇప్పుడు యూదులు ఎవరి మీద నేరారోపణ చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి మీద నేరారోపణ చేస్తున్నారు. ఏమి నేరారోపణ? విశ్రాంతి దినం నీవు స్వస్థపరిచావు, ఇదిగో నీవు దేవునితో కూడా సమానుడుగా అనుకున్నావు, కాబట్టి నిన్ను చంపాల్సిందే. ఇప్పుడు ఒకవేళ కోర్టులో మనం ఉంటే, న్యాయాధిపతి ఎదుట మనం నిలబడితే, ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తి నేను తప్పు చేయలేదు, నాకు ఏ నేరం తెలీదు అని అన్నాడు అనుకోండి, ఆ న్యాయాధిపతి నమ్ముతాడా? అతని సాక్ష్యం చెల్లుతుందా? మీకు అర్థమయ్యే విధంగా ఇంకో విధంగా చెప్తాను. ఒక వ్యక్తి ఏదో కోపం మీద కత్తి పెట్టి పొడిచాడు. ఆ పొడిచి ఆయన పారిపోతున్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కత్తి తీస్తున్నాడు. పక్కనోడు చూశారు. ఇప్పుడు న్యాయస్థానం దగ్గరికి వెళ్తే ఇతడే పొడిచాడంటారా, రక్షించారంటారా? సాక్షులు ఏం సాక్ష్యం చెప్తారు అంటే,
కత్తి ఎవరు పట్టుకున్నారు? ఈయన తీయడానికే పట్టుకున్నాడు, అంతేనా? ఈయన తీయడానికే పట్టుకున్నాడు, కానీ చేతిలో మాత్రమే ఉంది కత్తి. మనం ఏదన్నా ఒక శిక్ష వేసినప్పుడు, ఒక నేరారోపణ చేసినప్పుడు ఎంతమంది సాక్షులు కావాలి అంటే 2 లేక 3 సాక్షులు అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను దేవుణ్ణి అని తన గురించి తాను చెప్పుకుంటే నమ్ముతారా? లేకపోతే మన గురించి మనమే నేను సత్యం, అసలు నేను ఎప్పుడు అబద్ధమే ఆడను అని తన గురించి తాను చెప్పుకుంటే నమ్ముతామా? ఒకరోజు పక్కన వారితో చెప్తున్న మాట, నేనన్నా అబద్ధం ఆడతాను కానీ ఇగో ఈయన అబద్ధం ఆడ్డు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? నేను అబద్ధం ఆడతా, ఖచ్చితంగా నేను అబద్ధం ఆడతా, కానీ ఈయన ఏమాడ్డు? అబద్ధం ఆడ్డు. ఇది సాక్ష్యం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పిన సాక్ష్యం సత్యమే అయినా మీరు నమ్మరు. ఇప్పుడు యేసయ్య నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట సత్యమైందే, అయితే నేను సత్యమే చెప్పినా మీరేం చేయరు? నమ్మరు. కానీ అక్కడ ఈరోజు మన టైటిల్ ఏంటంటే యేసు గురించి చెప్పబడిన సాక్ష్యాలు. ఈ మాటల్లో దాదాపు మనం చదివిన మాటల్లో నేను అండర్లైన్ చేస్తే దాదాపు నాకు 11 సార్లు సాక్ష్యం 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 అని వచ్చింది. ఏమొచ్చింది? ఒకసారి చూడండి మీరు కూడా ఎన్నిసార్లు. దాదాపుగా 31వ వాక్యం నుంచి ఎన్నో వాక్యం దాకా ఉన్నాయంటే 39వ వాక్యం వరకు దాదాపు 11 సార్లు సాక్ష్యము 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 అని. ఇప్పుడు 31వ వాక్యంలో మనం చదివితే, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ఇప్పుడు ఆయన సత్యమే చెప్పినా న్యాయస్థానంలో తన గురించి తాను చెప్పుకున్న సాక్ష్యం చెల్లుతుందా? చెప్పండి. నేను మంచోడినేనండి, నేను అసలు ఏ తప్పు చేయలేదండి, ఇందాక చిన్న సందర్భం చెప్పాను కదా, నేను పొడవలేదండి అని అన్నాడు అనుకోండి. తన గురించి తాను చెప్పుకునే చెప్పే సాక్ష్యం ఆ న్యాయాధిపతి అంగీకరిస్తాడా? చెప్పండి, అంగీకరిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో నీ సాక్ష్యం చెల్లదు అని అంటాడు. మరి ఎవరి సాక్ష్యం కావాలి? నీ పక్కనున్న వారి సాక్ష్యం, లేకపోతే ఆ సమయంలో చూసిన వారి సాక్ష్యం, లేకపోతే ఆ సమయంలో లేకపోతే చూసారా చూడలేదా ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి తన సాక్ష్యం ఆయన ఓ చోట అంటాడు, నాలో పాపముందని ఎవడైనా నిరూపించగలడా? తన గురించి తాను చెప్పిన స్టేట్మెంటే. కానీ ఎవరు ఆయనలో పాపముందని నిరూపించలేకపోయారు. అయితే గమనించండి, ఈ మాటల్లో యేసుక్రీస్తు వారి గురించి ఒకవేళ ఎదుటున్నటువంటి వారు ఇస్తున్న సాక్ష్యంలో మొదటి సాక్ష్యం ఎవరిస్తున్నారు అంటే, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఆయన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి 32వ వాక్యంలో, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యం సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. ఇప్పుడు యేసుని గురించి చెప్పబడిన సాక్ష్యాలు, అంతకుముందేమో రుజువులు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క దైవత్వమును గురించినటువంటి రుజువులు మనం గత వారం ధ్యానం చేస్తాం. ఆ రుజువుల్లో నేను తండ్రితో సమానుడిని, ఆయన ఏ క్రియలు చేయగలడో నేను కూడా అదే క్రియలు చేయగలను, ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడో నేను కూడా అదే అధికారం కలిగి ఉన్నాను.
అలాగే ఆయన ఎలా తీర్పు తీర్చగలడో నేను అదే తీర్పు తీర్చగలను. ఆయన ఎంత ఘనతకు పాత్రుడో నేను అంతే ఘనతకు పాత్రుడు అని చెప్తూ వచ్చాడు. ఇక్కడ యోహాను చెప్తూ యేసుక్రీస్తు వారిని గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం మనం ధ్యానిస్తూనే ఉన్నాం. యోహాను యేసుక్రీస్తుని గురించినటువంటి ఇచ్చిన సాక్ష్యంలో ఆయన అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఈయనే దేవుని కుమారుడు అని యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చేశాడంటే సాక్ష్యం ఇచ్చాడు. అందుకని ఈ మాటల్లో యోహాను యేసుక్రీస్తు వారి కంటే ముందుగా పంపబడినటువంటి వాడు. ముందుగా ఆయన ఎందుకు పంపారు, ఎందుకు పంపబడ్డాడు అంటే మార్గాన్ని సరళం చేయడానికి, మార్గాన్ని సిద్ధపరచడానికి. ఒకవేళ మార్గాన్ని సరళం చేయడం, మార్గాన్ని సిద్ధపరచటం, ఒకవేళ మెట్టలు లేతే సరైన మార్గములో నడవనటువంటి వారిని సరైన మార్గములో నడిపించటానికి, ఒకవేళ యోహాను లాంటి పరిస్థితులు అలాంటి సేవకులు ఈ రోజుల్లో ఉంటే యోహానులాగా బోధించగలిగితే ఏం చేస్తారు చెప్పమంటారా? యోహాను ఆనాడే చంపారు, ఈ రోజు అయితే యోహాను కొంతకాలం అని ఉన్నాడు, ఈ రోజులో అయితే కొంతకాలం కూడా ఉంటాడు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు ఏం బోధించారని చంపారు? సత్యాన్ని బోధించాడని చంపారు, అంతే. ఒకవేళ బాప్తిస్మిచ్చి యోహాను యూదులను ఉద్దేశించి ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా, ఈ మాట అన్నాం అనుకోండి, ఏమంటారు? పాస్ గారు మమ్మల్ని సర్ప సంతానం అంటాడా? ఆయనకి ఎంత ధైర్యం? ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో అని సామాన్య ప్రజలతో చెప్తేనే కుదరని పరిస్థితిలో, కానీ హేరోదుతో ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే, ఓ రోజు ఒక ఆయన పుట్టినరోజు జరుగుతుంది. ఆ పుట్టినరోజుకి ఒక తన కుమార్తె అంటే హేరోదు యొక్క భార్య కుమార్తె ఏం చేస్తుంది, నాట్యం చేసి ఆ నాట్యానికి ముగ్ధుడైపోయాడు. నీకేం కావాలో కోరుకో అంటే తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మా ఏం కోరుకోమంటావు అని అంటే, యోహాను తల కావాలి. ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన చేసిన తప్పేంటి? సరిచేయటమేనా? హెచ్చరించటమేనా? బుద్ధి చెప్పటమేనా? కఠినంగా మాట్లాడటమేనా? తల కావాలి అనగానే యోహాను యొక్క తల తీసుకొచ్చి ప్లేట్లో ఇచ్చినట్లుగా. యోహాను యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు యోహాను దగ్గరికి వచ్చి తల వంచి, ఒకవేళ బాప్తిసం, ఇదిగో ఆయన బాప్తిసం నీతి యావత్తు ఇలా జరగాలి కాబట్టి నేను అసలు నీవే నాకు బాప్తిసం ఇవ్వవలసి ఉండగా నేను నీ దగ్గర బాప్తిసం పొందటం ఏంటి? ఆయన చెప్పులు వారి విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఆయనే గణపరచబడ, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అందుకనే యోహాను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సత్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకని మనుషుల ఇక్కడ మనం ఇంకో ఆలోచన కూడా చేయొచ్చు, దేవునికి మనుషుల సాక్ష్యం అవసరమా? అంతే కదా. ఇప్పుడు యోహాను మనిషి, యేసుక్రీస్తు వారి దేవుడు. దేవునికి మనుషులు చెప్పే సాక్ష్యం అవసరమా? అవసరం లేదు. కానీ ఆయన మానవునిగా ఉన్నాడు కాబట్టి, ఒకవేళ నేను అనుకుంటాను ఆయన మనల్ని రక్షించటానికి వచ్చాడు కాబట్టి ముందుగా మార్గాన్ని సరళం చేయడానికి యోహాను ఒక పాత్రగా, ఆగమన దూతగా యోహాను వాడుకోవటం మనం చూస్తాం. ఈ మాటను బట్టి యేసు
దేవుడు అని అనడానికి ముందుగా ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సాక్ష్యం చెప్పాడు, ఆయన సాక్ష్యం సత్యమైనదే. అంత మాత్రం కాదు, యోహాను గురించి యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు. ఏమంటారంటే చూడండి, ఆ మాటలు మనం చదివితే 35వ వాక్యం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. వెలుగులో ఉండి అంటే ఆ మాటలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఇప్పుడు అతడు మండుతూ ఉన్నాడు, ప్రకాశించే దీపం. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించాల, మార్గము తప్పి తిరుగుతున్నటువంటి వారిని మార్గములో నడిపించడానికి, ఇదిగో సరైన మార్గంలో వెళ్ళండి అని చెప్పే ఒక సాక్షిగా ఎవరు మనకు కనబడతారంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను మనకు కనబడతాడు. అతను పుట్టుక గురించి కూడా పుట్టక ముందే అతని గురించి చెప్పబడిన మాట లూకాసు వార్త 1వ అధ్యాయం మేబీ 13వ వాక్యంలో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి 14వ వాక్యం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పు. అంటే ఆయన పుట్టక మునిపే ప్రవచనానుసారంగా యోహాను గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు, మద్యమునైనా ద్రాక్షారసమునైనా ఆయన తాగుడు అని చెప్తూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేకులను, ఇశ్రాయేలులో అనేకులను ఎవరి వైపు తిప్పుతాడంటే దేవుని వైపు తిప్పుతాడు. అందుకనే అనేకులు సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించే ఎవరు అని చెప్పి ఒకవేళ ఇదిగో మారు మనసు పొందండి ఒకవేళ అని చెప్పి కొంతమందిని దేవుని ఎదుకు నడిపించడానికి ఒక బలమైన సాధనం ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. అందుకనే ఆయన ఇదిగో ఈయన రక్షకుడు అని సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఇదిగో ఈయనే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఈయనే దేవుని కుమారుడు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే ఒకవేళ యోహాను సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. చూడండి తర్వాత మాటల్లో 36వ వాక్యం మనం చదివితే, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు, అదేమనగా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రెండవ సాక్ష్యం ఏంటంటే సూచక క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. సూచక క్రియలు అంటే ఆయన చేసిన క్రియలు. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు తన సొంతంగా లేకపోతే తన కొరకు ఏ అద్భుతాన్ని చేసుకోలేదు. తనకు స్తోత్రం చెప్దాం. ఎవరి కోసం చేసుకోలేదు అద్భుతం? ఆయన కోసం ఆయన ఏ రోజు అద్భుతం చేయలేదు. కానీ ఆయన ఎవరి కొరకు అద్భుతం చేశాడు అంటే దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారి జీవితాల్లో దేవుడు వారి మీద కనికరపడి, దేవుడు వారిని చూచి వారిని ప్రేమించి, లేకపోతే వారి ఉద్దేశం దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. తన కోసం ఆయన ఏ అద్భుతాన్ని చేయలేదు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఉపవాసం ఉంటే మనకు అయ్యేదేంటి? ఆకలే. ఇప్పుడు ఆయన కూడా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆకలి అవుతున్నప్పుడు ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి అంటాడు కదా, ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లుగా ఆజ్ఞాపిస్తే నీ ఆకలి తీరుతుంది కదా అన్నాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఇప్పుడు ఆయనకి అసాధ్యం అంటారా రాళ్ళు రొట్టెలుగా చేయటం?
నీళ్లే ద్రాక్షారసం అయినాయి కదా మొదటి సూచక్రియలో. రెండవ సూచక్రియలో ప్రధాని కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. ప్రధానితో ఎప్పుడు చెప్పాడు? అప్పుడు అద్భుతం జరిగింది కదా. 38 సంవత్సరాలు అంటే ఆయన పుట్టక ముందే వ్యాధిగ్రస్తుడిగా ఉన్న ఆ వ్యాధి లేచి నీ పరుపెత్తుకు నడు అంటే వాడు దిగ్గులు లేచి నడుచుకుంటూ వెళ్ళాడు కదా. ఆయన చేసిన ఈ ఆశ్చర్య కార్యాలన్నీ తన కొరకేమి చేసుకోలేదు. ఎదుటివాని పట్ల ఆయన కనికరపడి, లేకపోతే ఎదుటివాని పట్ల వారి విశ్వాసాన్ని చూచి, ఎదుటివారిలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచులాగున దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తూ వచ్చారు. అందుకనే నేను చేసిన ఈ క్రియలే, తండ్రి నా ద్వారా జరిగించిన ఈ క్రియలే నాకు ఏం చెప్తున్నాయంటే సాక్ష్యమిస్తున్నాయి. ఇప్పుడు ఆ క్రియలే లేకపోతే ఆయన దేవుని కుమారుడు కాదు అని యూదులు కొట్టివేసేవారు. మొదటిగా యోహాను ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు రెండవది ఆయన చేసిన క్రియలు ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అంటే తన కోసం ఆయన ఏ అద్భుతాన్నే కానీ, తన కోసం ఏ కార్యాన్ని ఆయన జరిగించలేదు. ఇలా మనం అద్భుతాలు చెప్తే చాలా ఉంటాయి. సిలువలో ఆయనకి దాహం అడిగితే ఏమిచ్చారు చెప్పండి? చేదు చెరకునిచ్చారు. ఇప్పుడు ఆ చేదును ఆయన ఏం చేయగలడు? మధురంగా మార్చగలడు కదా. అక్కడ అరణ్యంలోనే చేదు నీళ్లు ఏమైపోయినాయి? మధురంగా మార్చబడ్డాయి కదా. ఇప్పుడు అలాంటి దేవుడు తన కోసం ఆయన ఏ అద్భుతాన్ని చేయలేదు, కానీ తన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ఒకవేళ మనం దేవుని దగ్గరకు వస్తే మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితాల్లో కూడా ఆయన క్రియలు జరిగించునుగాక. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నాడు చేసిన దేవుడు నేడు కూడా చేయగలిగిన సమర్థుడు. అయితే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఎలా వచ్చారంటే నమ్మకంతో వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఎలా వచ్చారంటే విశ్వాసంతో వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఎలా వచ్చారంటే సందేహించకుండా వచ్చారు. ఈరోజు మనం కూడా అలా దేవుని దగ్గరికి వస్తే, మనం కూడా అలా దేవుని మీద ఆధారపడితే, మనం కూడా అలా దేవుని వైపు చూడగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్మిన ఎడల నీవు మహిమను చూస్తావు అని అంట. కాబట్టి ఆ క్రియలు, ఆ కార్యాలు మన జీవితాల్లో మనం చూడాలి అని అంటే మనం కూడా విశ్వాసముతో వెంబడించుదుముగాక. కాబట్టి ఇతరుల మెప్పు కొరకు ఆయన అద్భుతాలు చేయలేదు. ఒకవేళ ఈ మాట అనొచ్చు, ఇతరులు నన్ను మెచ్చుకుంటారేమో అని ఆయన అద్భుతాలు చేయలేదు. ఒకవేళ ఆయన ఇతరులు ఒకవేళ నన్ను గొప్ప చేస్తారు అన్న ఉద్దేశంతో ఆయన ఈ అద్భుతాలు చేయలేదు, కానీ ఆయన వారి పట్ల ఏం పడ్డాడంటే కనికర పడ్డాడు. వారి పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. దేవుడు ఆయన ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా ఆయన ప్రేమతోనే చేశాడు. ఒకవేళ వివాహానికి వెళ్ళాడు, అక్కడ కొరత తెలిసింది, నీళ్లే ద్రాక్షారసం అయిపోయినాయి, కొరత తీర్చబడింది. ఒకవేళ ఆ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తు దగ్గరికి వెళ్ళాడు, నువ్వు లేచి నడువు అన్నాడు. ఆయన దిగ్గును లేచి, ఇప్పుడు ఆయన చేసిన ఈ క్రియలు ఆయన దేవుని కుమారుడు అని ఏం చెప్తున్నాయంటే సాక్ష్యం చెప్తున్నాయి. ఇప్పుడు మొదటి సాక్ష్యం యోహానుది. రెండవ సాక్ష్యం ఆయన చేసిన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మూడోది చెప్తాను రండి. మూడవది చదవండి, 37వ వాక్యం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు, ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు గనుక ఆయన వాక్యం మీలో నిలిచి ఉండలేదు. ఇది మూడవది.
మూడవ సాక్ష్యం ఎవరంటే పరమ తండ్రి ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు తండ్రి కుమారుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, నన్ను పంపిన తండ్రియే. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి ఏ ఉద్దేశంతో పంపాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నన్ను పంపిన తండ్రియే, అందుకని ఆ మాట్లాడు, నన్ను పంపిన తండ్రియే ఏం చేశాడంట? ఇప్పుడు నా గురించి, నన్ను గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన రూపాన్ని, స్వరూపాన్ని చూడలేదు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు అవ్వ ఆదాముల దగ్గరికి ఎలా వచ్చాడు? అమ్మా, వారితో కలిసి కూర్చుని మాట్లాడుతూ వచ్చాడు. కొంతకాలానికి దేవుడు ఎలా స్వరంతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకవేళ నీతిమంతులు చాలామంది వచ్చారు, పునాది పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని అనుకున్నాడు. ఇప్పుడు ఎవరొచ్చినా బాగు చేయలేకపోతున్నారు. అలాంటి బాగు చేయడానికి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి మానవ రీతిగా ఆయన భూమి మీదకి పంపాడు. ఇప్పుడు ఆయనే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా. ఇప్పుడు యోహాను చెప్పక ముందే తండ్రి అయినటువంటి దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు అంటే కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తాడు. యోహాను చేత బాప్తిసం పొందుతున్నప్పుడు తండ్రి స్వరం ఏమని సాక్ష్యం ఇచ్చింది? చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇదే మాటలు మనం మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా చూస్తాం. ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు ఒక పావురం వలె దేవుని ఆత్మ అతని తల మీదకి దిగి వచ్చింది. ఆకాశం తెరవబడింది. అక్కడ ఒక మెల్లని స్వరంతో ఆయన మాట్లాడుతున్న మాట, ఇదిగో ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. 17వ అధ్యాయం 5వ వాక్యం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చాలా ఇక్కడ ఒకరోజు ఏకాంతంగా ఎవరెవరు, పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని యేసుక్రీస్తు వారు ఒక కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి ఎదుట రూపాంతరం పొందారు. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు ఒక వెలుగు వలె తెల్లవైపోయినాయి. అక్కడ మోషే, ఏలియా వారికి కనబడి వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుకుందాం అన్నాడు. ఏంటంట? మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, ఒకవేళ నీకు కూడా ఒకటి, 3 పర్ణశాలలు ఏడు కట్టుకుందామయ్యా, ఇక్కడే ఉన్నాం అన్నట్లుగా మాట్లాడుతుంటే ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి పరమ తండ్రి తను ఏమిస్తున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అయితే అక్కడ నేను ఎవరిని పంపానో ఆయన మీరేం చేయలేదంటే నమ్మలేదు. కాబట్టి ఆయన వాక్యం మీలో ఏం లేదు, నిలిచి ఉండలేదు. ఇప్పుడు 3 సాక్ష్యాలు అయిపోయినాయి.
ఒకటి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం, రెండవది ఆయన చేసిన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, మూడవది పరమ తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. చివరిగా ఇంకొక సాక్ష్యం ఉంది, అదేంటంటే 39వ వాక్యం, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాలుగవది లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటే యేసుక్రీస్తు వారిని గురించి లేఖనాలు ఏం చేస్తున్నాయంటే సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు లేఖనాలు అనంటే చెప్పండి, లేఖనాలు అంటే దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యంలో ఒకవేళ మోషే రాసిన ధర్మశాస్త్రమైన, ఒకవేళ ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ప్రవక్తులు ఏం చేస్తా వచ్చారంటే ఆయన గురించి సాక్ష్యం చెప్తూనే వచ్చారు. సాక్ష్యం చెప్పడం అంటే సాక్ష్యంగా లేఖనాలు ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి. మీకు మనం ధ్యానిస్తున్న విషయాల్లో యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి, ఆయన జీవన విధానం గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన రాకడను గురించి, ఇవన్నీ కూడా ఏం చేయబడ్డాయి? లేఖనాల్లో ముందుగానే రాయబడ్డాయి. అందుకనే నన్ను గూర్చి ఏమి సాక్ష్యం చెప్తున్నాయంటే లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆయన జీవించి, ఆయన శిలువ మరణం పొంది 3వ దినాన లేచి, ఆయన 2 శిష్యులు ఎమ్మాయి దారిలో వెళ్తున్నప్పుడు దేవుడు వారితో కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే నీకు ఈ సంగతి తెలీదా? ఇదిగో మొన్నే యూదులు హింసిస్తూ ఆయన సిలువేసి చంపారు, ఆయనేమో కొందరేమో 3వ దినాన్ని లేచారంటున్నారు, ఈ సంగతి నీకు తెలీదా అని చెప్పి ఆ 3వ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఆయన ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి మోషే చెప్పిన విషయాలు, ప్రవక్తలు చెప్పిన విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చాడంట. చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 26వ వాక్యం దగ్గరికి రండి. క్రీస్తు ఇలాగు శ్రమపడి అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనాలన్నిటిలోని తన్ను గూర్చిన వచ్చిన భావములు వారికి తెలిపెను. చాలా. ఇప్పుడు ఆ ఎమ్మాయి దారిలో వెళ్తున్నారు. ఆ 3వ వానిగా యేసుక్రీస్తు వారి మధ్యలో నడుస్తూ వచ్చాడు. నడుస్తూ వచ్చినప్పుడు ఆయన లేఖనాల్లో తను గూర్చి వచ్చిన భాగాలన్నీ, ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఒకవేళ మన పాత నిబంధనకి వెళ్ళి ఆయన గురించి ఈ మాటలు చెప్పారు అన్న మాటలు మనం ఎత్తి రాస్తే చాలా ఉన్నాయి. చెప్పలేమంటారా? ఆదికాండంలో ఒక మాట చెప్పండి, 3:16. ఆదికాండంలో స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలగటం అంటే అది ఎవరి గురించి చెప్పబడిన మాట? క్రీస్తుని గురించి చెప్పబడిన మాట. ఇక మనం మోషే ఒకవేళ తన చివరి దినాల్లో యోధా వంశములో నుంచే రాజదండం యాకోబు ప్రవచిస్తూ వచ్చాడు, ఇశ్రాయేలు ప్రవచిస్తూ వచ్చాడు. ఇలా ప్రవచనాలు చెప్పాలంటే దావీదు ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. మిగతా ప్రతి పుస్తకంలో క్రీస్తు ప్రస్తావన లేకుండా ఏ పుస్తకము ముగించలేదు. ఆమేన్. కాబట్టి ప్రకటన ఆదికాండం మొదలుకుని మలాకీ గ్రంథం వరకు అంత మాత్రమే కాదు, ఒకవేళ కొత్త నిబంధనలో కూడా ఒకవేళ శిష్యుడైన యోహాన్ అంటాడు, ఇదిగో దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. మత్తయి సువార్తలో ఆయన గురించి లేఖనం ఏముంటుంది?
ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును. ఇప్పుడు పాపాల కోసం, యేసు మన పాపాల కోసం ఆయన మరణించాడు. ఒకవేళ ఆయన మృతులలో, యేసు మృతులలో నుండి లేచాడు. ఒకవేళ ఆయన చెప్పిన మాటలు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఇప్పుడు తిరిగి ఆయన రాబోతున్నాడు. ఇవన్నీ కూడా లేఖనాలు ఆయన గురించి చెప్తూనే వచ్చాయి. అందుకనే ఆ మాటలు మనం చదివిన మాటలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనాల్లో తను గురించి వచ్చిన భావాలన్నీ వారికి తెలుపుతూ వచ్చాడు. అలా తెలుపుతూ వచ్చినప్పుడు చూడండి, మరొక మాట మనం చదివితే ఒకసారి 32వ వాక్యం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనాలను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు లేఖనాలు చెప్తున్నప్పుడు మన హృదయములో మండలేదా? ఈ మాటలో ఒకవేళ లేఖనాలు ఏం చేస్తాయంటే, లేఖనాలు దేవుని యొద్దకు నడిపించేవే. అందుకనే మనం చదివిన మాటల్లో లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. చూడండి, ఆ మాట మనం చదివితే 39వ వాక్యం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఇప్పుడు లేఖనాలు మనం ఏం చేయాలంటే పరిశోధించాలి. ఇప్పుడు నిత్య జీవం ఇచ్చే యేసు దగ్గరకు మనం రావాలి. అందుకనే మనం వాక్యం, ఆ లేఖనాలు మనం ఏం చేస్తాయి అంటే సరైన మార్గంలో నడిపిస్తాయి. ఆమె మనం దేనికి ఒబే అవ్వాలి, దేనికి మనం లోబడాలి, దేనికి మనం విధేయత చూపించాలి అంటే వాక్యానికి విధేయత చూపించాలి. చదువుదాం ఒకసారి 119వ కీర్తనలో 9వ వాక్యం చదువుతామా? యవనులు దేని చేత తమ నడుతును శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుటనే కదా. అందుకని యవనులు దేని చేత తమ నడుతును శుద్ధి చేసుకుంటారు అనంటే దేవుని వాక్యం. మనకి ఎలా పనిచేయాలంటే వాక్యం మన జీవితాల్లో వాక్యం ఎలా పనిచేయాలంటే ఒక అద్దంలా పనిచేయునుగా. ఆమె మనం దేని దగ్గరికి రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. అద్దం దగ్గరికి వెళ్ళి ఏం చేసుకుంటాం? చక్కగా దూకుంటాం, సరి చేసుకుంటాం, వెళ్తాం. వాక్యం దగ్గరికి వచ్చి కూడా మనం ఏం చేయాలంటే అలా సరి చేసుకోవాలి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అనంటే వాక్యము చేతనే కదా. 11వ వాక్యం అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. మనం పాపం చేయకుండా ఉండడానికి ఏముండాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మనం పాపాన్ని ఏం చేస్తామంటే అసహించుకుంటాం. మన హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యం వెంటనే మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే సరిచేస్తుంది. అందుకనే వాక్యానుసారంగా మనం నడుస్తున్నప్పుడు మనం ఏం చేయబడతామంటే మనం సరిదిద్దుకుంటూ ఉంటాం. అందుకనే లేఖనాలు మనకి ఏం తెలియచేస్తున్నాయంటే నిత్య జీవం ఉంది, నిత్య జీవము కలదని వాటిని తలంచుకుంటూ మీరు పరిశీలించాలి. ఇప్పుడు నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. అందుకని యూదులు ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఏం చేస్తూ వచ్చారంటే నిరాకరిస్తూ వచ్చారు. అందుకనే తర్వాత వాక్యంలో అంటాడు వారు నిరాకరించారు. సరే, ఆ మాట చదివే ముందు యాకోబు పత్రిక దగ్గరకు వద్దాం. 1వ అధ్యాయం 22వ వాక్యం కూడా చదివి మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండి ఎవడైనను వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపబడిన వాడైతే
వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. చాలా ఈ మాటలో ఆయన చెప్తున్నాడు, వినువారు మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ఏం చేయాలంట, ప్రవర్తించాలి. ఎప్పుడైతే వాక్య ప్రకారం ప్రవర్తిస్తామో, అందుకని ఆ మాట అంటాడు, ఆయనే చెప్తున్నాడు, వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వింటమే కాదు, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ప్రవర్తించుట. కాబట్టి వాక్యానుసారంగా ఎవరు ప్రవర్తించలేకపోయారు అంటే, ఆనాడు యూదులు వాక్యానుసారంగా ప్రవర్తించలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదువుకున్న లేఖన భాగంలో వాక్యానుసారంగా వారు ఏం చేయలేదంట, వారు నా యుద్ధకు మీరు నా దగ్గరకు 40వ వాక్యం, అయితే మీరు జీవము కలుగునట్లు మీరు నా యుద్ధకు రానొల్లరు. ఇక్కడ 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు ఏంటంటే, యూదులకి మనకి, యూదులు యేసుక్రీస్తు వారిని నిరాకరించారు. ఆ యూదులు ఏం చేయలేదంటే లేఖనాలను, 47వ వాక్యం, మీరు అతని లేఖనాలను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదురు. అంటే లేఖనాలు వారు నమ్మలేదు. మోషే చెప్పిన లేఖనాలను వీరు నమ్మలేదు. తర్వాత 43వ వాక్యంలో, నేను నా తండ్రి నామం వచ్చాను, మీరు నన్ను అంగీకరించలేదు. అంటే నమ్మలేదు, రెండవది అంగీకరించలేదు. 38వ వాక్యంలో, ఆయన ఎవరిని పంపానో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఈ కింద నుంచి మనం పైకి వెళ్తే, ఒకటి నమ్మలేదు, అంగీకరించలేదు, నిలిచి ఉండి, వాక్యంలో నిలిచి ఉండి. ఇప్పుడు ఈ మాటలు మన జీవితానికి అన్వయించుకోండి. మనం నమ్మాలి, దేవుని అంగీకరించాలి, వాక్యములో నిలిచి ఉంటే ఆ వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య జీవానికి నడిపించునుగాక. కాబట్టి వాక్యానుసారంగా, వాక్యం వినువారు మాత్రమే కాదు, వాక్య ప్రకారం జీవించేవారిగా, వాక్యానుసారంగా ప్రవర్తించేవారి. కాబట్టి వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది, వాక్యం మనను బలపరుస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది, వాక్యం మనల్ని హెచ్చిస్తుంది, వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. కాబట్టి ఈ మాటలో యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన సాక్ష్యం, తన సాక్ష్యం ఒకవేళ కోర్టులో చెల్లకపోతే, ఇద్దరు చెప్తే చాలు, తన గురించి ఎంతమంది చెప్పారు, 4 సాక్ష్యాలు మనమే. అంటే 2 లేక 3, లేకపోతే ఇంకొక సాక్ష్యం ఎక్కువే అన్నట్లుగా. అందుకని యోహాను చెప్తూ వచ్చాడు, క్రియలు చెప్తూ వచ్చాయి, తండ్రి చెప్తూ వచ్చాడు, చివరిగా లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం. మనం కూడా దేవుని వాక్యాన్ని నమ్మి అంగీకరించి ఆ వాక్యములో నిలిచి ఉంటే, ఓ మాట ఉంది, మనం 8వ అధ్యాయం 31వ వాక్యంలో మాట్లాడుతూ, కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులై ఉండి సత్యాన్ని. ఎక్కడ నిలిచి ఉండాలంట, నా వాక్యములో నిలిచిన వారైతే. మనం ఎక్కడ నిలబడాలంటే వాక్యములో నిలబడుదుముగాక. వాక్యములో నిలబడటం గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక యోహాను రాసిన, అంటే సువార్త రాసింది ఆయనే, పత్రికలు రాసింది కూడా ఆయనే. కాబట్టి పత్రికల్లో దీని గురించి ఇంకా స్పష్టంగా రాస్తా వస్తాడు. చూడండి, 2వ అధ్యాయం 14వ వాక్యం, మొదటి పత్రిక, చిన్నపిల్లరా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుంచి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాసు. ఇక్కడ మాట్లాడు, యవనస్తులారా,
ప్రాముఖ్యంగా యవనస్తులు గమనించాలి. యవనస్తులారా మీరు బలవంతులు, కాబట్టి దేవుని వాక్యం యందు నిలిచి ఉంది. ఇక్కడ మాట్లాడుతూ చిన్నపిల్లలారా అన్నాడు, తండ్రులారా అన్నాడు, యవనస్తులారా అన్నాడు. అందరికీ ఒకే సందేశం. ఆమె సందేశం ఒకటే, తండ్రిని ఎరిగి ఉండటం. ఆది నుంచి తండ్రులారా ఆది నుంచి మీరు ఎరిగి ఉన్నారు అని అంటాం. యవనస్తులతో అంటాడు మీరు బలవంతులు, మీరేం చేయాలంటే దేవుని వాక్యం అందు మీ యందు నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం నిలిచి ఉంది అని అంటే అక్కడ కింద స్పష్టంగా రాస్తాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలండి. తర్వాత 4వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనమొకరినొకడు ప్రేమించినట్లా మనము దేవుడు మన యందు నిలిచి ఉండను, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగు. మనం నిలిచి ఉండటం అంటే ఏదో చెప్పుకుని వెళ్ళిపోవటమే కాదు, మనలో దేవుని ప్రేమ. అందుకని ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేడు, మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఇప్పుడు దేవునిలో మనం నిలిచి ఉన్నామంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపించాడో మనం కూడా ఇతరుల పట్ల ప్రేమను కనపరచుదుముగాక. ఆమె ఏం కనపరచాలి? ప్రేమను కనపరచాలి. అందుకనే ఆయన ప్రేమ మన యందు సంపూర్ణం అవ్వాలి అని అంటే మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే మన కొరకు ప్రాణం పెట్టింది. ఒకగానొక కుమారుని మన కొరకు పంపించాడు. ఆయన మన కొరకు సిలువలో యాగమయ్యాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని ఆ సిలువను చూస్తూ ఆయన ప్రేమను పొందుకుని ఆ ప్రేమలో నిలిచి, అందుకని వాక్యంలో నిలబడితేనే ప్రేమలో నిలబడగలం. వాక్యంలో నిలవకపోతే ప్రేమలో నిలవాలి. కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుంటూ ఆ నిత్య జీవం గలదని కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆ వాక్యములో నిలిచి ఉంటారో వారు ఆయన ఇచ్చే రాజ్యాన్ని పొందుకుంటారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడుతూ వచ్చారయ్యా. నిజమే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని తలంచుకుంటూ పరిశీలించండి అన్నారు. దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. నిత్య రాజ్యానికి ఒక్కొక్కరిని సమకూర్చండి ప్రభా. వాక్యములు నిలిచేవారిగా, వాక్యానుసారంగా ప్రవర్తించేవారిగా మా జీవితాలు ఉండులాగున సహాయం చేరువచ్చిన బిడ్డలందరూ వాక్యాన్ని హత్తుకుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ప్రేమలో నిలిచి మీరిచ్చే ఆ రాజ్యమును స్వతంత్రించుకోవడానికే ఒక్కొక్కరిని సిద్ధపరిచి బలపరచున్నారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.